2 ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మపచ్చ పిండేసేసి ఆ నిమ్మపచ్చని అలా ఆ కబాబ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే చికెన్ ఫ్రై కబాబ్స్ అయితే చేసుకోబోతున్నాం. చికెన్ ఫ్రై కబాబ్స్ అనగానే చాలామంది అయితే చికెన్కి అయితే మసాలా పట్టించేసి ఒక స్టీల్ పుల్లకు అలా కుచ్చేసేసి సన్నటి చెగ మీద కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేస్తుంటారు. కానీ నిజానికైతే చికెన్ కబాబ్స్ చేసే పద్ధతి అయితే అది కాదు. మనమైతే ఇప్పుడు అంటే ఓపిక లేక ఆ స్టీల్ పుల్లకు కుచ్చేసేసి కబాబ్స్ అయితే చేసుకుంటున్నాం. కానీ మన పూర్వీకులు అయితే ఓ పద్ధతిలో చేసేవాళ్ళు. ఆ పద్ధతి ఏందనేది అయితే ఇక మనం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఇక లేట్ చేయకూడదు, వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరి వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే చికెన్ తీసుకునేసి బాగానైతే కడిగేసేసి ఒక జల్లిబుట్లో వేసి పెట్టుకున్నాను, వాటర్ అంతా గుంజే వరకు. ఈ చికెన్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇక్కడైతే నేనైతే తంగేడు పుల్లలు అయితే తెచ్చుకున్నాను. ఈ తంగేడు పుల్లలతోనే కబాబ్స్ ఎందుకు చేయాలని మీకైతే ఖచ్చితంగా అయితే ఒక డౌట్ రావచ్చు. కానీ ఎందుకు చేయాలని ముందు అయితే చెప్తాను. మన వాళ్ళు అయితే అప్పట్లో పొలాల గట్టుకెళ్ళేసేసి ఈ తంగేడు పుల్లలు అయితే తీసుకొని వచ్చేసేసి వీటికి పైన ఉన్న పొట్టును అయితే తీసేసేసి మసాలా పట్టించిన చికెన్ని ఈ పుల్లలకు కుచ్చేసేసేసి వాళ్ళైతే చికెన్ కబాబ్స్ అయితే చేసుకునేవాళ్ళు. మనమైతే ఈరోజు అదే పద్ధతిలోనే ఈ చికెన్ కబాబ్స్ ఫ్రైని అయితే చేసుకోబోతున్నాం. మరి అది ఎలా అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఈ పుల్లలకు పైన ఉన్న పొట్టును అయితే తీసేద్దాం. చూసారు కదా, పుల్లలను అయితే నేనైతే పై తోడుక మొత్తం అయితే తీసేసాను. ఈ పక్కన పెట్టేసేసి ఇప్పుడైతే మనమైతే చికెన్ అయితే తీసుకొనేసేసి వీటికైతే మసాలాలు అయితే పట్టిద్దాం. ఇందులోనైతే ఫస్ట్ అయితే మనమైతే అల్లం పేస్ట్ వేసుకున్నాం, 2 టీ స్పూన్లు. అలాగే ఒక 3 టీ స్పూన్ల కారం అయితే వేసేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల ధనియం పొడి వేసేయండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసేయండి. అలాగే కొంచెం పసుపు వేసేయండి. వేసేసేసి ఇప్పుడైతే వీటిని అయితే బాగానైతే తీసుకుతూ బాగా కలిపేసేయండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసేసి ఒక నిమ్మపచ్చనైతే పూర్తిగానైతే పిండేసేసి ఒకసారి మళ్ళీ బాగానైతే కలిపేసేయండి. చూసారు కదా, బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక మూత పెట్టేసేసి పక్కకైతే పెట్టేసేయండి ఒక 5 లేక 10 నిమిషాలు. చూసారు కదా, ఇప్పుడైతే ఒక 15 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే చికెన్ని అయితే ఈ పుల్లలకైతే కుచ్చుకుందాం. మరి నేనే వీడియో నేనే కుచ్చడం అయితే కష్టం కాబట్టి ఈలోపు అయితే మీరు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మనమైతే చికెన్ అయితే పుల్లలకైతే కుచ్చేది అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే ఆయిల్లో వేసేసేసి ఫ్రై అయితే చేసుకుందాం. నేనైతే ఆయిల్ అయితే ఆల్రెడీ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ కానీ అయితే బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడైతే మనమైతే కుచ్చిపెట్టుకున్న చికెన్ ఉన్నాయి కదా, ఈ చికెన్ అయితే ఈ విధంగానైతే వేసేయండి. ఒక ఆయిల్లోనైతే 2 వేసేయండి, సరిపోతాయి. బాండీలో పట్టేలాగానైతే ఒక 2 వేసుకొని సరిపోతుంది. మనకు ఆయిల్లో సరిపడం అయితే వేసుకోండి. స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని వేసేసేసి మనకైతే ముక్క అయితే లోపల నుంచి బాగా అనేది ఫ్రై అయితే అవ్వాలి. ఆయిల్లో లోపల బాగా ఉడికితేనే మనం తినేటప్పుడు అనేది ఆ ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ అనేది ఉంటుంది. మనమైతే ముక్కనైతే బాగానైతే ఉడికించుకుందాం ఈ చికెన్ ముక్కని. మధ్యలోనైతే ఒకసారి అయితే మనమైతే ముక్కలను అయితే జర అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా, మనకైతే కబాబ్స్ అయితే ఫ్రై అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే వీటిని అయితే తీసేసేసి ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి అయితే వేసేసేయండి. ఒక ప్లేట్లోకి అయితే వేసుకొనేసి ఈ విధంగానే మనం మిగతా ఆయిల్ కానీ కాల్చుకుందాం. కానీ ఈ పుల్లలతోనే ఎందుకు చేస్తారనేది మీకైతే ఇప్పటివరకైనా ఏమైనా తెలిసి ఉంటే ఒక కామెంట్ చేయండి. నేనైతే ఇంకొక ఫ్రై రెడీ అయ్యేలోపు అయితే చెప్తాను. చూసారు కదా, చికెన్ ఫ్రై కబాబ్స్ అయితే అన్ని వాయిల్ అయితే అయిపోయినాయి. మరి ఈ చికెన్ ఫ్రై కబాబ్స్ కానీ మనమైతే ఈ పుల్లలతోనే ఎందుకు చేస్తారంటే ఈ పుల్లలకైతే తంగేడు చెట్టుకు అయితే మనకైతే జీర్ణశక్తిని పెంచే శక్తి ఉంటుంది. అలాగే కడుపులో మంటగిన వస్తే తగ్గించే శక్తి ఉంటుంది. అలాగే ఈ పుల్లలతో చేస్తే కబాబ్స్ అయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. మరి నాకైతే ఇప్పుడు నేనైతే అలా 2 ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మపచ్చ పిండేసేసి ఆ నిమ్మపచ్చని అలా ఆ కబాబ్స్ పైన అలా చల్లేసేసేసి ఆ నిమ్మరసాన్ని తింటుంటే ఆ టేస్ట్ అనేది మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా అయితే ఈ విధంగానైతే చికెన్ ఫ్రై కబాబ్స్ అయితే ఈ పుల్లలతోనైతే ట్రై చేయండి. వేరే లెవెల్ టేస్ట్ అయితే మీరు కూడా అయితే ఆస్వాదిస్తారు. మరి ఈ చికెన్ ఫ్రై కబాబ్స్ మీకు ఎలా అనిపించినా ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.